మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అందరి కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. పోలీసు వ్యవస్థ ఏ రకంగా కళ్ళు మూసుకొని ఉంది, ప్రభుత్వాలు పూర్తిగా ఇటువంటి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులకు ఉండాల్సిన వాళ్ళు ఇటువంటి పెంచి ప్రేరేపించేలాగా ఎలా పనిచేస్తున్నారు, సమాజంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా, 10 మందిలో మహిళల్ని గౌరవించాలనే ఆలోచన లేకుండా సభ్య సమాజం తలదించుకునేలాగా ఇక ఏ రకంగా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి హవ్వా అని చెప్పి ఎవరైనా బయట వాళ్ళు చూసినా మహిళలు అటువంటి మాటలు చూడాలన్నా వినాలన్నా కూడా చెవులు కూడా వాళ్ళకి రక్తం వచ్చేలాగా ఉంటుంది. అంత దారుణంగా మాట్లాడాడు ఒక జనసేన నాయకుడు. స్టేజ్ పైన అమ్మాయిలు రికార్డింగ్ డ్యాన్సులు చేపించుతూ సంక్రాంతి పండుగ అంటే ఇదే అని, కోళ్ళ పందాలని, బెట్టింగులని, జూదాలని, క్యాసినో అని చెప్పి గడిచిన 2-3 రోజులుగా హడావిడి చేస్తున్న సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. అంతకు మించి ఇంకా ఎన్ని జరిగినాయో తెలియదు, కానీ ఈ ఒక్క వీడియో ఒక 20 సెకండ్లు 30 సెకండ్ల వీడియో బయటికి రావటం నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయా అని చెప్పి అనిపించేలాగా ఉంటుంది. ఒక్కసారి జనసేన నాయకుడు అమ్మాయిలను ఉద్దేశిస్తూ ఏమన్నాడో వినండి. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు డైలాగులు, సినిమా డైలాగులు ఎలా ఉంటాయని కూడా అది కూడా వినిపిస్తాను, చూడండి. విన్నారా ఎంత దారుణమైన భాష వాడాడు? ఇంకా మళ్ళీ చూపించడం నాకే ఇబ్బందిగా ఉంది. ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. అసలు ఇంత దారుణంగా మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ గారు డైలాగులు కూడా వినండి. ఆయన మహిళల్ని గౌరవిస్తాం, నారా లోకేష్ గారు అయితే స్త్రీలకు మేము గౌరవిస్తాం మా ప్రభుత్వం అని చెప్పి గుండెలు బాదుకుంటూ ఉంటాడు ఆయన, నారా లోకేష్ గారు అయితే. మరి ఇటువంటి వాటి మీద చర్యలే ఉండవా? ఆయనైతే అబ్బో ఇంకా పెద్ద డైలాగులు, నారా లోకేష్ గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఈ డైలాగులు వినసొంపుగా ఉంటాయి అనుకుంటారు వాళ్ళకి. కానీ జనాలకి ఇట్లాంటి ఘటనలు గుర్తొచ్చినప్పుడు ఇదేంటి ఈ డైలాగులు రోజు చెప్తూ ఉంటారు, పాటించేది లేదా, కనీసం పాటింప చేసేలా లేదా, ఎందుకు వీళ్ళకి పోలీసు వ్యవస్థ, ఎందుకు వీళ్ళ చేతులు ఇన్ని వ్యవస్థలు పెట్టింది, అధికారం ఊరకు మాటలు చెప్పడం కోసమేనా, ప్రచారం కోసమేనా, పిఆర్ టీములు మెయింటైన్ చేసుకుని కొట్టడం కోసమేనా అనిపిస్తుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వినండి. చాలా మందికి గుండె ధైర్యం వస్తే ప్రధానమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, వీళ్ళు భయ అంటే ముఖ్యమంత్రి ఇలాంటి వేస్తే రాజకీయ నాయకుని చెప్పడానికి భయపడే ఒకరు వాడు మనవాడైతే, వాడు మన ఎంపీ అయితే, మన ఎమ్మెల్యే అయితే, వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే, వాడు ఎంపీ మనవాడైతే మళ్ళీ మనకే కదా ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితులు కలరు. నేనేమంటే నీ సొంత కొడుకుని కానీ సాగు విన్నారా? ఇటువంటి ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి నిజంగా ధైర్యం ఎవరు? ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు వెనక, వీళ్ళు ఉన్నారు. అదే నేనేమంటానంటే ముందు మనోడిని తన్నాలి, ముందు మనోళ్ళు తన్నాలి, మనోడైనా లెక్క చేయకూడదు. మహిళల కోసం వస్తే, మహిళలకి ఏదైనా ఇబ్బంది వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైలాగు. ఇక నారా లోకేష్ గారు డైలాగులు అవి ఇంకా కోట్లు దాటి వెళ్ళిపోతాయి. ఈ మధ్య మరీ పెంచేశాడు ఆయన. అది ఎంతలా ఉందంటే ఇంకా నారా లోకేష్ గారు పిఆర్ టీము, చంద్రబాబు నాయుడు గారు పిఆర్ టీం, పవన్ కళ్యాణ్ గారు సినిమా పిఆర్ టీం డైలాగుల కంటే దాటి వెళ్ళిపోయినాయి. వీళ్ళందరూ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయి రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇంత కళ్ళకు గంతలు కట్టేసినట్టు మాకేం కనపట్లేదు వినపట్లేదు అంటే ప్రపంచం మొత్తం ఈరోజు మన రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు, రికార్డింగ్ డ్యాన్సులు అవి చూసి, క్యాసినోలు చూసి, లేకపోతే పేకాట చూసి, లేకపోతే కోడి పందాలు చూసి, నేను కోడి పందాలు వాటికంటే కూడా పందాలు అనేది జరగకూడదు అనేది ఇక్కడ అభ్యంతరం. వాళ్ళు చేసుకున్న ఏదైతే ఏమైనా కానీ చట్ట ప్రకారం లోబొచ్చి ఇప్పుడు లేదు కదా, మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మొన్న కోడిని కోసారు, మేకలను కోసారు, 5 అని కేసులు పెట్టారు. మరి ఈరోజు ఎన్ని కోళ్ళు చనిపోయినాయి, ఎన్ని జరిగినాయి, ఈ జోదాలేంటి, బెట్టింగ్లేంటి, అసలు నిజంగా మహిళల పైన ఈ అరాచకం ఏంటి? ఇదేమి సంస్కృతి? ఇదే మన సంస్కృతి? మీరు రోజు చెప్పే డైలాగులు, చేసే పనులకు ఎంత తేడా ఉంది? నిజంగా ఈ మాటలు విన్నోళ్ళు ఎవరికైనా కానీ చాలా బాధేసింది. ఈయన అమ్మాయిలు సిగ్గుపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు చేతులకి అడ్డు పెట్టుకొని అతను మాట్లాడుతూ ఉంటే. ఇంత దారుణమా? బహుశా ఇటువంటి చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.